నమస్కారం గురుగారు. గురుగారు, శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో కల్కి భగవానుడి పాత్ర ఏంటి గురుగారు? ఈయనకున్న ప్రత్యేకత ఏంటి అసలు మాకు తెలియజేయండి ఇవాళ మా ప్రేక్షకుల కోసం. గాయత్రి గారు, ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినామధీతమస్తు మా విద్విషావహై. లోకానికి ఆత్మజ్ఞానాన్ని గురించి, ఇది కాలజ్ఞానం అనేది ఆత్మజ్ఞానము, అట్లాగే జరిగేటటువంటి సన్నివేశాలని చక్కగా చెప్పడం జరిగింది వీర బ్రహ్మేంద్ర స్వామి గారు చెప్పారు. అయితే దీంట్లో ఉన్నటువంటి ఈ కాలజ్ఞానం అంతా కూడా వీర బ్రహ్మేంద్ర స్వామి రాశారు. ఇది ఏమిటికి వ్రాశారు అంటే, దక్షిణ భారతదేశంలో ధర్మం లోపించింది. ఆ ధర్మం లోపించినటువంటి దాన్ని తానే స్వయంగా పరమాత్ముడై వచ్చి జన్మించి, ఉత్తర భారతదేశంలో జన్మించి దక్షిణ భారతదేశానికి రావడం జరిగింది. బెంగళూరు ప్రక్కన నందికొండలు అని ఉన్నవి. అక్కడ వాళ్లకు వీరభోజయాచారి, వీర పాపమాంబ అనేటటువంటి దంపతులకు సంతానం లేదు. వారికి కుమారుడుగా దత్తత తీసుకోబడతాడు వీరబ్రహ్మేంద్ర స్వామి బాల్యస్థితిలో. ఎక్కడ ఉత్తరప్రదేశ్లో జన్మించినటువంటి వారిని అత్రి మహర్షి కాలనేమిని అనేటటువంటి ఒక విమానంలో తీసుకొని వచ్చి వీళ్ళకు ఈ బాలుని ఇచ్చి వెళ్ళిపోతాడు. వీరభోజయాచారి, వీరపాపమాంబ ఈ బాలుని పెంచుకుంటారు. చిన్నప్పుడే చదవకనే వేద మంత్రాలు చదివేని, ఏ బడికి పోలేదు, ఎక్కడ పోలేదు, ఏం చదవలేదు, అయినా సరే చక్కగా వేద మంత్రాలు చెప్తూ ఉంటాడు. ఆత్మజ్ఞాన స్థితి పుట్టుక నుంచే ఉన్నది. అతను స్వయంగా భగవంతుడు, ఏ తల్లికి పుట్టలేదు. కానీ వారి యొక్క చరిత్రలో జవంగల నాగభూషణం గారు ప్రకృతే తన తల్లి అని, ప్రకృతాంబ అని, పరిపూర్ణమైనటువంటి భగవంతుడే వారికి తండ్రి అని చెప్పడం జరిగింది వీరబ్రహ్మేంద్ర స్వామి గారికి. అయితే ఆ విధంగా అక్కడ జన్మించినటువంటి వారు ఇక్కడ దత్తతకు వచ్చి బాలుడై బాల్య లీలలు చూపించాడు. ఆ తల్లికి చిన్నప్పుడే శ్రీకృష్ణుని లెక్కన విశ్వరూపాన్ని చూపెడతాడు, జ్ఞానాన్ని బోధిస్తాడు. చిన్నతనంలోనే ఎన్నో మహిమలు చూపెడతాడు. ఎలాంటి మహిమలు చూపించారు? శ్రీకృష్ణుడు ఏ విధంగా తల్లికి నోటిలో విశ్వరూపాన్ని చూపెట్టిండు కదా, మట్టి తినేటప్పుడు నోటిలో చూపెడతాడు. అట్లాగే అర్జునునికి విశ్వరూపం చూపెడతాడు, అదంతా చూపెడతాడు. తల్లి బ్రహ్మేంద్ర స్వామి గారు స్వామి బాల్యస్థితులు అంటే ఈ బాలుడు సామాన్యుడా కాదు. అంత పెద్ద అయిన తర్వాత, అమ్మ నేను తీర్థయాత్రలకు పోతా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళి బనగాని పెళ్ళికి వచ్చి అక్కడ గోవులను కాస్తూ గోపాలునిగా ఉండి ఒక గోలో కూర్చొని తపస్సు చేస్తూ ఆ యొక్క తపస్సులో వినబడినటువంటి వాక్కులే ఈ కాలజ్ఞానం. ఇప్పుడు వేదాలు ఏ విధంగా తపస్సు చేస్తున్నటువంటి ఋషులకు వినబడితే రాసిందే కదా వేదాలన్నీ కూడా. సో జరిగేవి, జరగబోయేవి అన్నీ కూడా అట్లాగే ఇది కూడా వేదం. ఎటువంటి వేదం? సాంద్ర సింధు వేదము అని దీని యొక్క పేరు. ఆ 4 వేదాలైనా సరే అర్థమవుతాయి, కానీ ఇది అర్థం కాదు. ఎందుకంటే తెలుగు లిపి ఉంటుంది, సంస్కృత మిళితం ఉంటుంది, కానీ చదివితే అర్థం కాదు.
ఆ విధంగా అంటే రాశారు. ఎవరికి అర్థం కాదా లేకపోతే నా యొక్క నేనన్న చదవాలే, నా యొక్క అంశతో పుట్టినటువంటి నా భక్తులకైనా కానీ అర్థం అంటే ఆ అవుతుంది. బుక్ మీరు ఒక్కరు మాత్రమే చదవగలరు అంటున్నారు? నేనని కాదు, ఎవరైనా సరే వారి యొక్క అంశతో పుట్టినటువంటి వారికి ఇద్దరికే అటువంటి అవకాశం ఇచ్చాడు. ఓకే. అంశ అంటే కుంతీదేవి దుర్వాసుని యొక్క దయతోటి ఇచ్చినటువంటి మంత్ర ఉపాసన చేస్తే సూర్యుడు వచ్చి కుంతీదేవికి సంతానం ప్రాప్తింపజేసిండు, కర్ణుడు జన్మించిండు. దాన్ని అంశ అంటారు. ఓకే ఓకే. సూర్యుడు అక్కడున్నాడు, సూర్యుడు ఇక్కడ అతని యొక్క అంశతోటి కర్ణుడు జన్మించాడు. అవును. అట్లాగే వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క అంశ. అంశ అంటే వారి యొక్క లక్షణాలు ఉంటాయి, వారి యొక్క శక్తి ఉంటుంది, వాక్ ప్రభావం ఉంటుంది, దైవ అంశ ఉంటుంది. అటువంటి వారే దీన్ని చెప్పగలుగుతారు, వ్రాయగలుగుతారు ఇది అని చెప్పడం జరిగింది. ఆ విధంగా వ్రాసి వారు కందిమల్లయ్య పెళ్ళికి వచ్చి పెళ్లి చేసుకొని సంతానం కని సిద్ధయ్యని శిష్యుని చేసుకున్నాడు, కక్కయ్యని సిద్ధునిగా చేసుకున్నాడు. తన యొక్క శిష్యులుగా చేసుకొని కులమత భేదాలు లేకుండా మరి అందరినీ కూడా చాపకూడు పెట్టిండు. అంటే అందరు కలిసి భోజనం చేయండి, కులం లేదు మతం లేదు, అందరం కలిసి ఉందాం. ఆయన ఎన్నో మహిమలు చూపెట్టి కడప నవాబును, గోల్కొండ నవాబును నీళ్లు పోసి దీపం వెలిగించి వాళ్ళు పరీక్ష చేస్తూ ఉంటే మాంసం పల్లెరములో తెచ్చి పట్టకప్పి తెస్తే అవన్నీ పలహారాలు అయిపోయేటట్టుగా చేసి, అట్లాగే పోలేరమ్మకు ఆ గ్రామస్తులు పూజ చేస్తూ ఉంటే చందా అడిగితే అక్కడికి పోయి పోలేరమ్మ గుడి దగ్గరికి పోయి వీళ్ళకు మహిమ చూపెట్టాలి అనేటటువంటి భావన తన మనసులో ఉంచుకొని చుట్ట కాల్చుకోవడానికి నిప్పు ఎవరి దగ్గర లేకుంటే అమ్మ పోలేరిరా అంటే ఆ తల్లి గుడిలో నుంచి వచ్చి నిప్పు తీసుకొని ఇచ్చింది. ఇప్పుడు ఇక్కడ చూసే వాళ్లకు వింత కలిగి అందరూ శిష్యులైపోయారు. అట్లాగే కడప నవాబు కూడా అతను శిష్యుడయ్యాడు. వారు చెప్పేటటువంటి మహిమలన్నీ కూడా చేసేటటువంటి మహిమలు చూసి ఆయన చనిపోయినటువంటి వాళ్ళని బ్రతికించాడు. కేవలం మామూలు వ్యక్తి కాదు ఈయన. తపస్సులో వినబడినటువంటి వాక్కులే కాలజ్ఞానంగా రాశాడు. చనిపోయినటువంటి వాళ్ళని బ్రతికించాడు. సీసము కరిగి పోస్తే తాగాడు. ఒక అశ్వము యొక్క ఆ కడుపులో ఉన్నటువంటి పిల్లను తీసి ప్రజలకు చూపెట్టి మళ్ళీ అశ్వం కడుపులో ప్రవేశపెట్టి బ్రతికించాడు. అట్లాగే సిద్ధయ్యకు అందరూ కూడా సిద్ధయ్య మీద ఈర్ష్యపడుతూ ఉంటే అక్కడ చనిపోయినటువంటి కుక్కను తినమని చెప్తాడు. గురువు యొక్క చెప్తారు. అప్పుడు ఆయన గురుదేవా నీ దయ అని చెప్పి అక్కడ కూర్చోగానే అవన్నీ పండ్లుగా మారిపోతాయి. కుక్క లేదేం లేదు, అది గురువు భక్తి. అట్లాగే ఎన్నో మహిమలు చూపెట్టాడు. ఈ కాలజ్ఞానం రాసి భక్తులందరినీ కూడా కులం లేదు మతం లేదు అందరూ కూడా ధ్యాన స్థితిలో ఉండండి అని చెప్పి రాబోయే కాలంలో నేను మళ్ళీ వస్తాను 5000 తర్వాత అని చెప్పాడు. 5000 ఎప్పటికైతుంది 1900 సంవత్సరాల వరకు అవుతుంది. ఎక్కడ శ్రీకృష్ణుడు పోయిన తర్వాత కలి ప్రవేశించింది. అక్కడి నుంచి మొదలు పెడితే విక్టోరియా రాణి కలకత్తాను రాజధానిగా చేసుకొని 8 మంత్రులతోటి మన భారతదేశాన్ని పరిపాలన చేస్తుంది. అంతవరకే 5000 అయింది. 5000 అయ్యింది. ఈ విక్రమార్కుడు 3044 వరకు ఉన్నాడు. అంతవరకే ధర్మం అటు ఇటు ఉన్నది. తర్వాత 2000 సంవత్సరాలు ఇటు ముస్లింలు అటు ఆంగ్లేయులు భారతదేశాన్ని పిప్పి చేశారు. ధర్మం ఒక్క పాలు కూడా లేదు. ఒక్క పాలు ఉండాలి ధర్మం, అది కూడా లేదు.
కాబట్టి ధర్మరక్షణ చెయ్యటానికి వచ్చినటువంటి పరమాత్ముడే వీర బ్రహ్మేంద్ర స్వామి. మరి ఎట్లా నిలపాలి? ధర్మం అంటే ఏంది? సత్యము ఒక ధర్మం, దయ ధర్మం, అది దయ, తపస్సు, దానము, ఈ 4 లక్షణాలు ఉండాలి. ఆ 4 పదాలు ఎక్కడ? కృతయుగంలో 4 పదాలు, త్రేతాయుగంలో 3 పదాలు, ద్వాపరంలో 2 పదాలు, కలియుగంలో కనీసం ఒక్కటి ఉండాలి. ఆ ఒక్కడు కూడా లేకుండా అయిపోయింది. కలియుగంలో సత్యం ఉండాలి. సత్యవాక్కు ప్రతి ఒక్కరూ సత్యంగా పలకాలి. అవును, కానీ లేకుండా పోయాయి. దయాగుణం ఉండాలి, అది 2. 3 తపస్సు ఉండాలి. తపస్సు అంటే ఎవ్వరికీ తెలియదు, ఎట్లా చేయాలి ఎట్లా అని చెప్పి కనీసము అష్టాంగ యోగంలో మొదటి బాహ్య 4 పాదాలే వాళ్ళు చేస్తున్నారు, కానీ అంతర్ యోగము ఎవ్వరు కూడా చేయడం లేదు. ఆ విధంగా ఒక ధర్మము నిలపటానికి వచ్చినటువంటి పరమాత్ముడే వీరబ్రహ్మేంద్ర స్వామి. ఈ 4 లక్షణాలు ఉండాలి, ఒకటన్నా ఉండాలి, దయాగుణం అన్నా ఉండాలి కదా. అవును. అట్లా నిలపటానికి అందరిని కూడా శిష్యుల్ని చేసుకొని ఆయన ధర్మాన్ని రక్షించాడు. ఓ బుద్ధుడు ఆయన వచ్చినప్పుడు ఆయన కూడా భగవంతుని యొక్క అవతారమే. ఆయన వచ్చినప్పుడు భయంకరంగా గుహత్యలు జరుగుతున్నాయి, పశుహత్యలు జరుగుతున్నాయి, భయంకరమైన స్థితి ఉంది. ఇది కాదు, ఇది తప్ప అని చెప్పడం వల్ల ధర్మం నిలబడ్డది. అటువంటి పరిస్థితి మళ్ళీ వచ్చింది కాబట్టి ఈయన రావడం జరిగింది. మళ్ళీ నేను వస్తాను, వీరభోగ వసంతరాయలని వస్తాను అని చెప్పాడు. ఎప్పుడు? 5000 సంవత్సరాల తర్వాత వస్తాను. 5000 ఎప్పటికయ్యింది? 1900 సంవత్సరాల వరకు అయ్యింది. దాని తర్వాతనే ఇది వర్తిస్తుంది అని చెప్పాడు. నేను వస్తా అన్నాడు కదా, కాబట్టి 5/5/1930లో సూర్యలోకం నుంచి ఈ భూమి మీదకి రావడం జరిగింది. అహోబిలానికి వచ్చింది. వచ్చిన తర్వాత భూమండలము తిరిగి శ్రీమక నామ సంవత్సరంలో తల్లి గర్భంలో ప్రవేశించారు. 1933లో తల్లి గర్భంలో ప్రవేశించి 26/7/1934లో కల్కి భగవానునిగా జన్మించడం జరిగింది. సూర్యలోకంలో వారి యొక్క పేరు వీరధర్మజులు. మళ్ళీ తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరు మాణిక్యేశ్వరి మాత యానవంది. వారి గురించే వ్రాసింది 5వ అధ్యాయములో కల్కి భగవానుని యొక్క ఉద్భవ క్రియ. ఇది ఇప్పుడు మనం చెప్పుకుంటాం. మాణిక్యేశ్వరి మాత అంటే వినడానికి ఆడపిల్ల పేరులా ఉంది కదా. ఉన్నది. అవును. ఇప్పుడు దేవతలు పెట్టినటువంటి పేరు వీరధర్మజులు, తల్లి పెట్టినటువంటి పేరు మాణిక్యేశ్వరి మాత. ఆత్మ స్త్రీనా పురుషుడా? స్త్రీ కాదు, పురుషుడు కాదు. తల్లి గర్భానికి వచ్చిన తర్వాత స్త్రీ పురుష భేదాలు లేవు అంటున్నారు. ఏర్పడతాయి. తల్లి గర్భానికి వచ్చిన తర్వాతనే స్త్రీ పురుష భేదాలు ఏర్పడతాయి. అవునా? అంతకుముందు ఆత్మకు స్త్రీ కాదు, పురుషుడు కాదు. అట్లా అందుకని నువ్వు ఆత్మని స్త్రీ అనరాదు, పురుషుడు అనరాదు. స్త్రీ రూపకంగా అంటే కలికి అంటే స్త్రీ అని అర్థం. కలికి అంటే స్త్రీ అని అర్థం. ఆ యొక్క స్త్రీ రూపంలో వచ్చి తపస్సు చేసి బ్రహ్మంగారు ఏ విధంగా చేసిండో అటువంటి శక్తితోటి అన్నం లేదు, నీరు లేదు, నిద్ర లేదు. అన్నం లేదు, నీరు లేదు, నిద్ర లేదు. మాణిక్యేశ్వరి మాత గారు అలా చేశారు. తపస్సు చేశారు. 3 సంవత్సరాలు తపస్సులో కూర్చొని బయటికి దర్శనం. సేమ్ వీరబ్రహ్మేంద్ర స్వామి గారు లాగా అటువంటి పవర్ తోటి వచ్చారు. ఎప్పుడు? కలియుగం 1900 సంవత్సరాల వరకు 5000 అయింది కదా. అవును. అంతకుముందే పుట్టాలి కాబట్టి వచ్చారు.
వారు మరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి గురించి ఏమని వ్రాశారో చెప్తున్నాను వినండి. వీరబ్రహ్మేంద్ర స్వామి గారు మాణికేశ్వరి మాత గురించి రాశారా? వ్రాశారు, అదే నేను చెప్తున్నాను. ఓకే, తప్పకుండా తెలియజేయండి. పంచమ అధ్యాయము వీర గురవే నమః అనే 35వ పేజీలో ఉన్నది. ఓకే, తప్పకుండా. వీరధర్మజ ఉద్భవ సంవత్సర మాస వార దివస నిర్ణయ జ్ఞాన ప్రతిజ్ఞావచనము. ఆ శబ్దాలు ఎట్లా ఉన్నాయి చూడండి. వారు వ్రాసినటువంటి వర్షన్ ఎట్లా ఉందో చూడండి. బ్రహ్మంగారి వ్రాతలో అరసున్న కూడా ఉపయోగించుండు. అంటే అరసున్న ఉపయోగించేటటువంటి ఇది ఒక పండితులకే తెలుస్తుంది, ఎవరికి తెలియదు. చూడండి, వీరధర్మజ ఉద్భవ, ఆ వీరధర్మజుల యొక్క పుట్టుక ఎవరు? సూర్యలోకంలో. సంవత్సరము, మాసము, వారము, దివసము, నిర్ణయము అక్కడనే నిర్ణయం చేయబడింది. ఎక్కడ? వైకుంఠంలో నిర్ణయం చేయబడింది. వారు పుట్టేటటువంటి క్రియని వైకుంఠంలో నిర్ణయం చేసి సూర్యలోకంలో పేరు పెట్టి భూమి మీద అవతరించడం జరిగింది. ఇంత క్రియ. ప్రతిజ్ఞావచనం, నేను వచ్చి ఏం చేస్తా? ఈ లోకాన్ని అంతా ప్రక్షాళన చేసి భక్తుల్ని రక్షిస్తా. దాన్ని ప్రతిజ్ఞ అంటారు. ప్రతిజ్ఞ అంటే మామూలు కాదు, చిన్న విషయం కాదు అది. ఆ విధంగా చేస్తా అని బ్రహ్మంగారు వ్రాస్తున్నారు. బీజాక్షర సంక్రమణం ఇది ఎటువంటిది? ఒక్క అక్షరానికి ఎటువంటి పవర్ ఉంటుంది అనుకో. రా అంటే అగ్ని పుట్టాలాడ. రా 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 అంటే రామ రామ రా అంటే అక్కడ అగ్ని పుట్టాలి. త్యాగరాజు ఏం చేసిండంటే, నిజంగా రామ అనేటటువంటి పేరులో బలం ఉన్నదా చూస్తా అని చెప్పి ఆయన ఒకటి అక్కడ దీపంతా పెడతాడు, నూనె పోస్తాడు, ఒత్తి వేస్తాడు. ఒక రోజు మొత్తం కూడా రామ 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 అనుకుంటా అట్లాగే కూర్చుండు. సాయంత్రము దానంతటా అదే వెలిగింది. అంటే రా అనేది అగ్ని బీజం, మా అనేది ఆకాశ బీజం. కాబట్టి వెలగాలి అంతే, అంత పవర్ ఉంటుంది. ఆ రెండంతా వచ్చిన వానింటని పీనిగిల్లు అని చెప్పి వేములవాడ భీమకవి వ్రాస్తే కథం పోయిండు అంతే. అప్పలన్నీ కప్పలు కావాలంటే అయిపోయినాయి, కప్పలన్నీ అప్పలు కావాలన్నారు అయిపోయింది. అంత పవర్ ఉంటుంది ఆ బీజ అక్షరాల్లో అన్నమాట. ఒక్క మాట అన్నాడంటే వాడు సస్తాడు అంటే శాపం అంటే అదే, అంత పవర్ ఉంటుంది. కాబట్టి అటువంటి బీజాక్షర దీంట్లో ఉన్నటువంటిది అంతా కూడా ప్రతి ఒక్క పదం బీజ అక్షర సంక్రమణము. అంటే అటువంటి శక్తి గలది, ఒట్టిగా రాయలేదు. ఒక్క అక్షరం కూడా తప్పు కాదు. అంటే నా చిన్న డౌట్ గురుగారు, ఇప్పటికీ అంతే శక్తి ఉండొచ్చా ఎవరికి? ఈ అక్షరాలకి సంశయం లేదు. సంశయం ఎట్లా ఉంటుంది? ఆయన రాసిండో అటువంటిదని చెప్తున్నాడు. సంక్రమణ గ్రంథ విస్తృత అర్ధకీర్తి, ఈ గ్రంథం మొత్తం కూడా అట్లాగే ఉంటుంది. విస్తృతం మొత్తం కూడా నిండి ఉన్నది. బీజాక్షరాలు అంతా కూడా నిండి ఉన్నవి. కఠిన అనాదరణ లేకుండా చెప్పిన వేదం ఇది వేదము. దాన్నే సాంద్ర సింధు వేదము అంటారు. కలికి భగవాను యొక్క ఉద్భవ క్రియ చెప్తున్నాను విను అని బ్రహ్మంగారు రాస్తున్నారు. దూర్జటి నామ సంవత్సర శ్రీ తీర్థనామ మాస శుద్ధ 15 ఉద్భవం. కలికి భగవానుడు జన్మిస్తాడు. ఎప్పుడు డేట్ ఇచ్చాడు. ఇక్కడ ఏమన్నాడు? దూర్జటి అంటే శివుడు. శివుని యొక్క 1000 పేర్లలో ఒక పేరు ఉంటుంది వారికి. వారు పుట్టినటువంటి సంవత్సరానికి ఒక పేరు ఉంటుంది. సంవత్సర శ్రీ తీర్థనామ మాస, తీర్థం అంటే నీరు, అటువంటి పేరు ఉంటుంది ఆ నెలకు. ఎట్లా చెప్పాలి? చైత్రం వైశాఖం జ్యేష్టం అని చెప్తాం, కానీ తీర్థం అనే పేరు ఉంటుందంటే ఎట్లా చెప్తావు? చెప్పలేము. ఇంత రహస్యంగా ఉంటుంది వాళ్ళ యొక్క పేర్ల, వారి యొక్క వ్రాతలో. ఇక్కడ దూర్జటి నామ సంవత్సరం 1000 సంవత్సరాల్లో ఏది తీసుకోవాలి? భవుడు అని ఒకటి తీసుకుందాం. వారు భవనామ సంవత్సరంలో పుట్టారు. ఓకే.
అట్లాగే తీర్థము అంటే నీరు, తీర్థము అంటే గురువు అని అర్థము. గురువు పుట్టినటువంటి వేదవ్యాసుని యొక్క మాసము అని చెప్పొచ్చు కదా, గురువు పుట్టినటువంటి ఆషాఢ మాసం అని చెప్పొచ్చు కదా. గురువు అంటే ఇది నీరు అని ఉన్నది కదా, తీర్థము అంటే నీరు అని ఉంది కదా. తొలకరి జల్లు ఆషాఢ మాసంలో వస్తుంది కదా, అంటే ఆషాఢ మాసము. నామ సంవత్సర శుద్ధ 15 ఉద్భవం అంటే 15 పౌర్ణమి నాడు జన్మిస్తారు. 15వ తారీఖు పౌర్ణమి నాడు. పౌర్ణమి నాడు ఎప్పుడు భవనామ సంవత్సరము ఆషాఢ మాసము శుద్ధ 15 పౌర్ణమి నాడు జన్మిస్తారు. ఎప్పుడు 34 26/7/1934లో జన్మించాడు అని డేట్ ఇచ్చారు ఇక్కడ. డేట్ ఇచ్చిండు, ఎక్కడ ఎప్పుడు రాసిండు? 400 సంవత్సరాల క్రితం రాసిండు. ఇప్పుడు జరిగేటటువంటి విషయం రాసిండు, డేట్ ఇచ్చిండు కదా ఇక్కడ. ఎక్కడ జన్మిస్తారు? ఉద్భవం గురి. ఇంకొక గుర్తు చెప్తున్నాను, వాళ్ళని గుర్తుపట్టడం ఎలా. మాయావేశం ఎక్కడంటే అక్కడ మాయమే వెళ్ళిపోతారు. వారు నిజంగా స్త్రీ రూపంలో ఉంటారు కానీ ఏదైనా రూపం ధరిస్తారు, ఏదైనా రూపంలో ఉంటారు, మాయమై వెళ్ళిపోతూ ఉంటారు. అటువంటి శక్తి వారికి ఉంటుంది. మాయావేశం, సరస సాంగత్యము, ప్రేమగా మాట్లాడతారు. సరస సాంగత్యం, ఏం నాయన బాగున్నావా, ఏమమ్మ బాగున్నావా, మంచి ప్రేమతోటి మాట్లాడతారు. సరస సాంగత్యము, వారితోటి కలిసి ఉంటారు, అందరితోటి కలిసి ఉంటారు. అమ్మగారు అట్లాగేమన్నారు, సాంగత్యము. వారు 10 పంచకాలు 2 మీద ప్రకాశార్థము. 10 అంటే వారి యొక్క 20వ ఏట, పంచకాలు 2 అంటే 70 రోజులు, అంటే వారానికి 7 రోజులు, 10 వారాలకు 70 రోజులు. ఆ 70 రోజులు వారు ఏం చేశారంటే 20వ ఏట ఒక గదిని నిర్మాణం చేసుకొని కిటికీ ద్వారాలు లేకుండా దాంట్లోకి పోయి కూర్చున్నారు. మరి ఎట్లా దర్వాజా లేకుండా బయటికి ఎట్లా వస్తారు? 1954లో వారు ఏం చేశారంటే ఒక గదిని నిర్మాణం చేసుకున్నారు, దాంట్లో కూర్చున్నారు, బంద్ చేయమన్నారు. 70 రోజులకు ఏమొస్తుంది అంటే ఆ టైములో శివరాత్రి అని బయటకు వస్తాను. ఎట్లా వస్తావు? అణువులో భగవంతుడు ఉన్నాడు నాయన. ఏ అణువులో కూడా నాకు ఇది దారి దొరకదా, నేను బయటకు వస్తాను. 50-70 రోజులు గడిచింది, అది శివరాత్రి వచ్చింది. ఈ హైదరాబాదు సంస్థానంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చూస్తున్నారు, లైట్లు పట్టుకుని చూస్తున్నారు. దానంతటా అదే గది బీటలు బారింది, పలిగింది, దాంట్లోకి వెళ్ళి అమ్మ వచ్చారు. ఓకే, అదే గుర్తు, వారిని గుర్తుపట్టడానికి. అదే మాయ పెట్టినటువంటి. ముందుగా ఆ గదిలోనికి చేరినప్పుడు దీపాలు పెట్టారు, పండ్లు పెట్టారు, ఊదుబత్తీలు పెట్టారు, అన్నీ పెట్టారు. మళ్ళీ అట్లాగే ఉన్నాయి అవి 70 రోజుల దాకా. ఎంత పవర్ అది! వారు త్రిశూలం పట్టుకొని బయటకు వచ్చారు. అమ్మా అని అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ సంస్థానంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా నమస్కారం చేసి ఈ యథాతథంగా జరిగింది ఇది. అది వారిని గుర్తుపట్టడానికి ఇది గుర్తు. ఇది అందరిని పొమ్మను, గదిలోనికి పోయి తలుపులు పెట్టుకొని 70 రోజులు ఉండమను. అన్నం లేదు, నీరు లేదు, నిద్ర లేదు, ఉంటారా? అట్లా జరుగుతుంది. వారిని ఆ విధంగా గుర్తుపట్టాలి. తర్వాత గీతము మాఘశుద్ధ 9 గురుత్రి దేశేంద్రుని రాకకు చూస్తూ ఉండేను. వీరు ఎవరు? అసలుకి వీరు వచ్చిన వారు ఎవరు? గురు త్రిదశ ఇంద్రులు. త్రిదశలు, పుట్టుట, పెరుగుట, నశించుట అనేటటువంటి 3 దశలు ప్రతి ఒక్కరికి ఉంటవి. పుట్టించడం బ్రహ్మకు, రక్షించడం విష్ణువుకు, లయం చేయడం శివునికి. ఈ 3 గుణాలు ఎవరికి ఉంటాయి అంటే దత్తాత్రేయులకు ఉంటవి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల యొక్క అవతారం వీరు, వారే దత్తాత్రేయులు. బ్రహ్మంగారి యొక్క వారి యొక్క రూపము. బ్రహ్మంగారు కూడా దత్తాత్రేయులు, వీరు కూడా దత్తాత్రేయులు అని చెప్తున్నాడు. వారు వచ్చిన వాళ్ళు మామూలు విషయం కాదు. ఉండేని అది వారు ఎక్కడ ఉంటారు? జన్మసేవ్యం, భక్తిప్రదం, ప్రదోష తీర్థం,
ప్రయాగ మాధవం యానగుంది. జన్మను తరింపజేసేటటువంటిది. అంత కూడా లోకము పరమాత్మ నాకు మోక్షాన్ని ఇవ్వయ్యా అని చెప్పి ప్రతి జీవి కూడా కోరుకుంటుంది. అటువంటి స్థలము యానగుంది. భక్తిప్రదం. నిజంగా భక్తులు ఎన్ని రకాలు ఉంటారు? 3 రకాలు ఉంటారు. అవసర భక్తి, ఆడంబర భక్తి, స్థిర భక్తి. అవసరం, ఎంకన్నా నీకు 10,000 ఇస్తా, నాకు సంతానం కలిగేటట్టు చెయ్యి. సంతానం అయిద్ది, 10,000 ఇస్తారు, మర్చిపోతారు. అవసర భక్తి. ఆడంబర భక్తి, ఓ విభూతి పెడతారు, అన్ని ఏంటివి బంగారం అంతా వేసుకుంటారు, ఏంటిది త్రిశూలం పట్టుకుంటారు, అంత జోర్దారుగా వేసుకుంటారు. వాళ్ళ యొక్క ఆడంబరము అదంతా కూడా సరస్వతే వాళ్ళకు ఉండదు, యోగము వాళ్ళకు ఉండదు. ప్రజల్ని మోసం చేస్తారు, కాళ్ళు మొక్కించుకుంటారు, నేతలు చేయి పెడతారు, దక్షిణ తీసుకుంటారు. ఆడంబర భక్తి. స్థిర భక్తి అంటే నిప్పు మీద బూడిద ఏ విధంగా కప్పుకొని ఉంటుందో ఆ విధంగా కనిపించకుండా ఉండేవారే నిజమైన భక్తులు, నిజమైన యోగులు. పిచ్చివాన్లాగా ఉంటారు, నాలాగా ఆ విధంగా ఉంటారు. ఆ విధంగా కాబట్టి అటువంటి భక్తి అయినటువంటి ఆ స్థలము యానగుంది. ప్రదోష తీర్థం. మహాపాపాలు చేసినా సరే అక్కడికి వచ్చి గుండంలో స్నానం చేసి అమ్మ దగ్గరికి పోయి నమస్కారం చేస్తే ఆ పాపాలు అనిపోతాయి. ప్రయాగ మాధవం. ప్రయాగ ఎక్కడుంది? కాశీ నుంచి వస్తుంటే ప్రయాగం ఉంది కదా, 3 నదులు కలుస్తాయి కదా, గంగా యమున సరస్వతి కలుస్తుంది కదా, అక్కడ దాన్ని ప్రయాగ అంటారు. అక్కడ స్నానం చేస్తే అంత పుణ్యము, ఇక్కడికి వచ్చి స్నానం చేస్తే అంత పుణ్యము. దాని పేరే ఆనగొంది. ఆనగొంది ఇక్కడ ఉన్నది. అటువంటి గొప్పది ఈ యానగొంది. అక్కడ ఉంటారు వీరు. ఉన్నారా ఇప్పటికీ వీరు? వారు అది మరి ఎక్కడుంది ఆ యానగొంది? ఎక్కడ ఉంది? ఉత్తరాది ఉభయ రాజ్యము. ఉత్తర భారతదేశానికి 2వ రాజ్యమైనటువంటి దక్షిణ భారతదేశంలో ఉంటుంది. ఇది దక్షిణ భారతదేశం కదా. దక్షిణ భారతదేశంలో ఎక్కడ? ఉత్తరాది ఉభయ రాజ్యం కర్ణాటక రాజ్యంలో ఉంటుంది. కర్ణాటక రాజ్యం అని భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత 52లో వచ్చింది కర్ణాటక అని పేరు. అవునా? వచ్చిందన్నమాట. కాబట్టి కర్ణాటక ఆయన రాసింది ఎప్పుడు? 400 సంవత్సరాలు. అవును గురుగారు. అయితే కర్ణాటకని అప్పుడు ఆయన రాసిండు. అట్లన్నమాట. కర్ణాటక రాజ్యంలో ఉంటుంది. కర్ణాటక శేషభూషం వషట్కారం. ఆ గుట్ట ఎటువంటిది? కైలాస పర్వతం వంటిది. శేషుణ్ణి భూషణంగా ధరించినటువంటి శివుని యొక్క కైలాసం వంటిది ఈ గుట్ట, యానగుంది యొక్క గుట్ట. తర్వాత వషట్కారం. యజ్ఞాలు చేస్తారు, వేద మంత్రాలతోటి యజ్ఞాలు చేపిస్తారు వారు ఆ గుట్ట మీద. దక్షిణాంకం భగవంతుని యొక్క 2వ పీఠం ఇది. దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి భగవంతుని యొక్క పీఠం ఇది. అభయము, అక్షరం, పంచాక్షరం. వారు ఏం చెప్తారు? అభయము, నీకేం భయం లేదు, పో, యమునితోటి కూడా భయం లేదు, నేనున్నా అని అటువంటి ఆజ్ఞలు ఇస్తారు. సాధనలో కూర్చోబెడతారు, ధ్యానం చేపిస్తారు. అభయం. అక్షరము అంటే నాశనం లేనటువంటి విద్యని నేర్పుతారు, ఆత్మవిద్యని నేర్పుతారు. పర్వతం. సేనాముఖము. మధ్యమ సుఖ జన్మస్థాన మందిరం. మధ్యమ సుఖ జన్మస్థాన మందిరం. మీరు తల్లి ఇంట్లో పుట్టారు, దాన్ని ఏమంటారు? తల్లి గృహం అంటారు. జన్మ మందిర స్థానము అంటే తల్లి గృహంలో జన్మించి మధ్యలో ఉండి ఇక్కడికి వచ్చి భక్తులు అందరికి కూడా తల్లి గృహంలాగా అనిపించేటట్టుగా చేస్తారు. ఆ స్థానం ఇది ఎవరిది? మా అమ్మది అనేటట్టుగా చేస్తారు. అంత చిన్న చిన్న పదాలతోటి వారిని భక్తుగా చేసి మాంసం తినరాదు, కళ్ళు తాగరాదు, ధ్యానం ఇట్లా చెయ్యాలి, జ్ఞానం ఇదే అని అన్నీ బోధిస్తారు. ఆ విధంగా చేస్తారు. ఎవరు? వీరధర్మజులు.
వషట్కారం దక్షిణాంకం అభయం అక్షరం పర్వతం సేనాముఖం మధ్యమ సుఖ జన్మ మందిర స్థానము. ఇంకొక గుర్తు చెప్తున్నాను వారిని గుర్తుపట్టడానికి. గురి అదో జన్మ ప్రకృతి, అదహ కింది జన్మ అంటే ఎవరు? బ్రహ్మంగారు. అతహ అంటే కింది జన్మ ఎవరు? బ్రహ్మంగారు. వారే వీరు అని చెప్తున్నారు. అదా జన్మ ప్రకృతి. వారు ఎట్లా మహిమలు చూపెట్టిరో, వారు ఎట్లా నిలుబోసి దీపం వెలిగించారు, వీరు కూడా అట్లాగే చేస్తారు, అట్లాగే చేస్తారు. అటువంటి పవర్తోటి ఉంటారు. అందరిని అంటమా మనం? అనలేము. అటువంటి పవర్ ఉంటుంది వీళ్ళ దగ్గర. అదో జన్మ ప్రకృతి. షణ్మతంబులకు భేదములోని పలుకులో పలికే విరాట్, అతడే విరాట్ పరమాత్ముడు. విరాట్ అంటే మామూలు కాదు, శ్రీకృష్ణుని విరాట్ అంటారు. అటువంటి స్వరూపం వీరిది. షణ్మతములు 6 మతాలు కూడా ఒక్కటైతాయి. అన్ని మతాలకు కూడా భేదం లేకుండా పలుకుతారు. ఎవరు ముస్లింలు అనేది లేదు, క్రిస్టియన్స్ అనేది లేదు, జైనులు అనేది లేదు, బౌద్ధులు అనేది లేదు, హిందువులు అనేది, అంతా ఒకటే అని చెప్తారు. కులం లేదు, మతం లేదు. నిజానికి అక్కడ అంతే. ఏ కులమైనా కానీ ఇది తినొద్దు, తాగొద్దు, మాంసం తినొద్దు, డ్రింక్స్ తాగొద్దు, అదే భక్తితోటి ఉండాలని ఇప్పటికీ అదే విధంగా చేస్తున్నారు. అదో జన్మ ప్రకృతి. భేదము లేని పలుకులో పలికే విరాట్, అతడే నేను అని బ్రహ్మంగారు చెప్తున్నాడు. నేను అక్కడ పుడతాను, అతనే నేను, నేనే తాను. భక్తులారా వినండి అని బ్రహ్మంగారు రాసిండు 400 సంవత్సరాల క్రితం. అక్కడ ఉన్నవారే అని చెప్పారన్నమాట. నేనే తానే నేను, నేనే తాను. కృత అంగిరసము. అంగిరస నామ సంవత్సరంలో ఇప్పుడు ఇంతకుముందు జన్మించడం జరిగింది. అక్షరం ప్రోక్తం. నాశనం లేనటువంటి అక్షరాన్ని చెప్తారు. అంటే భగవంతుని యొక్క ఆత్మస్వరూపాన్ని, ఆత్మవిద్యని చెప్తారు. బ్రహ్మ సాంప్రదాయకం. భగవంతుని యొక్క సాంప్రదాయంలో నడిపిస్తారు ఈ సమాజాన్ని. అందరికీ భక్తి బోధిస్తారు. సాంప్రదాయకము. బ్రహ్మాక్షరము. శాంతోదాంత ఉదాంత రేఖ అంత గీతం. దీని యొక్క అర్థం చాలా లోతుగా ఉంది. బ్రహ్మపక్షము అంటే భగవంతుని యొక్క పక్షము. శాంత ఉదాంత రేఖాంత గీతం అంటే ఎంత మిమ్మల్ని బాగా తిడుతూ ఉంటే మీ ఓపిక ఎంత ఉంటుంది? ఎప్పుడైనా కోపం వస్తుంది కదా. ఆ గీత ఎంతవరకు వచ్చింది అంటే ఆ చివరి వరకు కూడా శాంతంగా ఉంటారట. అంత శాంత స్వరూపులు. కోపం అనేది వీరికి తెలియదు, అంత ప్రేమగా ఉంటారు. సాంద్ర సింధు వేదమే గురి. ఇదే గుర్తు. దీంట్లో రాసిందే వారు దీంట్లో రాసినట్టుగానే వారు ఉంటారు. ఇదే గుర్తు, ఇంకేం ఏం లేదు. ఏకాక్షరమే నామాక్షరమే గురి. ఏక అక్షర నామ అక్షరమే గురి. ఓంకారమే గురి. ఏకాక్షరం అంటే ఓంకారం, అదే గుర్తు. ఓంకార స్వరూపులు. తిరుమని వారిని ఎట్లా గుర్తించాలి? విభూతి పెట్టుకుంటారు. ఇంకా తిరుచూర్ణం కుంకుమ పెట్టుకుంటారు. ధరించేము. వారి యొక్క పేరేంది మరే? తల్లిదండ్రులు పెట్టిన పేరు. మా మీ మూ మే మఖ మఖ మన పంచాంగంలో ఉంటుంది కదా. మా మూ మే మఖ. ఈ అక్షరాల్లో పేరు పెట్టు అంటారు కదా. మాణికేశ్వరి మాత అని పేరు పెడతారు. ఎంత క్లియర్ ఉన్నది చూడు. పేరు పెడతారు. ప్రళయ అక్షరం. వీరు పుట్టిన కానించి ప్రళయాలు వస్తాయి. 34లో చాలా ప్రళయాలు వచ్చినాయి. చాలా వచ్చినాయి అన్నమాట. భూకంపాలు వచ్చినాయి. ఏంటివి? రైలు పట్టాలే వంకర పోయినవి. భయంకరమైనటువంటి స్థితి కలిగింది 34లో, 33లో, 34, 35 అదంతా కూడా. లాతూర్లో కూడా భూమి నుంచి పొగలు వచ్చినాయి. భూమి పలిగి వచ్చినాయి. ఉత్పాతాలు అంటే బాగా ఉత్పాతాలు వస్తాయి, భూకంపాలు వస్తాయి. ఉద్భవం. ఉద్భవిల్లేను. వీరు పుట్టిన కానించి ఈ విధంగా జరుగుద్ది. రామధర్మజుల ప్రతిజ్ఞాపాలన. రామధర్మజులు, వీరధర్మజులు, వీరయోగి అని భగవంతుడు పంపించినటువంటి వాళ్ళు వీరు. ఇక్కడ వీరి యొక్క స్వరూపాలై ఉంటారు. ప్రతిజ్ఞాపాలన. 6000 కులమే కులము. 6000 అనేటటువంటి కరణాల యొక్క కులము అప్పుడు బ్రహ్మంగారు ఉన్నప్పుడు ఉన్నారు. ఇప్పుడు కూడా వారికి సేవ చేస్తూ ఉంటారు. అట్లాగే నా భక్తులే శ్రేష్టము. బ్రహ్మచారి ఆశ్రమమే శాశ్వతం.
అమ్మ బ్రహ్మచారి. వారి యొక్క ఆశ్రమం శాశ్వతంగా ఉంటుంది. పంచాక్షరే ప్రాణమే గురి. ఇదే ఇంకా గుర్తు ఏం చెప్పాలంటే ఓంకారం ఎంత కరెక్ట్ ఉంటుందో అమ్మగారు అంత కరెక్ట్ ఉంటారు. సత్యమే జయము, సత్యమే గెలుస్తుంది. సాంద్ర సింధు వేదమే నిత్యం. ఇదంతా చెప్పిందంతా కూడా నిజము. బీజాక్షర సంక్రమణం ఇది తప్పదు. ఇది మాత్రం అమ్మ పుట్టారు అన్నారు, పుట్టారు కదా, ఇదే సాక్ష్యం. అవును, ఇదే సాక్ష్యం. వారు అప్పుడు రాసిండ్రు, వారు పుట్టారు, ఇట్లా దీంట్లో ఎట్లా రాసిండ్రు అట్లే చేశారు. అట్లా అన్నమాట. ఇది ఘంటామలకము. ఇది ఘంటంతో రాసినటువంటి తాటి ఆకుల మీద రాసినటువంటి ఈ పదాలు తప్పు కాదు. నా గాయత్రియ పరం మంత్రం సమాతు పరదేవత. గాయత్రిని మించినటువంటి మంత్రం లేదు, ఈ తల్లిని మించినటువంటి దేవత లేదు అన్నారు. గాయత్రిని మించిన మంత్రం లేదు, ఈ తల్లిని మించిన దేవత లేదు అనే శ్లోకం నిబద్ధి. ఇది నిజము, ఇది శాశ్వతము. ఇది ఆదరణ చేసిన గురుడే గురుడు. ఇది అప్రమేయం చేసిన వారు దురిట ఆకు డుల్లినట్టుగా దుల్లుదురు. అంటే ఇది తప్పు అనేవారు పండుటాకు కింద పడుతుంది కదా చెట్టు మీద నుంచి, అట్లా పడిపోతారు, చచ్చిపోతారు. ఇది తప్పు అంటే అట్లా నాశనం అవుతారు. ఈ కాలజ్ఞానం తప్పు కాదు అంటేనా కనక దుర్గాంబ 1000 ముక్కలు చేసి పడేస్తుంది. వాళ్ళకు పాపం తలిగి నాశనం అయిపోతారు. డుల్లేని ఇది గ్రంథసారం. ఈ యొక్క చెప్పిందంతా కూడా ఈ గ్రంథంలో ఉన్నటువంటి పూర్తి గ్రంథానికి ఇదే అర్థము, ఇంతే సారము అని విమర్శ చేసిన వారే ముక్తిప్రదం ఇత్తురు. ఈ దీంట్లో ఉన్నది ఇంతే, దీని యొక్క అర్థము ఇంతే అని ఎవరు చెప్తారో వారే ముక్తిని ఇస్తారు. వారే భగవంతుడు, అమ్మగారే అసలైన భగవంతుడు. ఇది శ్రీ గురవే నమః అని ఈ విధంగా రాశారు. వీరే కల్కి భగవానుడు. ఇది కల్కి భగవాను యొక్క బ్రహ్మంగారు రాసినటువంటి కాలజ్ఞానంలో రాసినటువంటి కాలజ్ఞానంలో కల్కి భగవాను ఉద్భవ క్రియ ఇది. తప్పకుండా గురుగారు, థ్యాంక్ యూ. చూసారు కదా, మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గురువు గారిని కలవాలి, మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే కాలజ్ఞానం గురించి మా వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.